ఈరోజు మన కిచెన్లో కొండతోటి 3 కలర్లు వచ్చేలాగా బగారా రైస్ చేసుకుందాం. బాస్మతి రైస్ అరకిలో తీసుకున్నాను. 1 గంట ముందు నానబెట్టాను. ఇవి శుభ్రంగా కడిగి నానబెట్టాను. నీళ్లు ఎక్కువే పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసేసాను. ఇప్పుడు ఈ వాటర్లో మనం ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్, రెండు బిర్యానీ ఆకులు, సోంపు, లవంగాలు ఒక 8, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ, అనాస పువ్వు అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఒక 7 యాలకులు వేస్తున్నాను. నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వండించి స్టవ్ మీద వాటర్ పెట్టాను. మరిగేటప్పుడు బియ్యం వేసుకుందాం. వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. మనం నానబెట్టుకున్న బియ్యం వేసేస్తున్నాను. కలుపుకుందాం. పొంగకుండా చూసుకుందాం. రైసు 3 అంతుల వరకు ఉడికిపోవాలి. ఇంకా ఉడకాలి. మనం కొంచెం వాటర్ తీసుకుందాం. ఇందులో కాస్త వాటర్ తీస్తున్నాను. 1 స్పూను పసుపు వేసాను. మనం తీసుకున్న వాటర్ ఉంది కదా, పోస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. బాగా కలుపుకుందాం. కలుపుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టుకుని చిక్కంలో వడపోసాను. ఈ వాటర్లో కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. కలిపి పక్కన పెట్టుకుందాం. రైసు 3 అంతులు ఉడికిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. పక్కన పెట్టుకుందాం. స్టవ్ అంటించి కుండ పెట్టాను. ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు సరిపోతుంది ఆయిల్. ఆయిల్ కలిసేంత వరకు తిప్పుకుందాం. కుండ వేడెక్కింది. మనం ఉడికించిన రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసుకుందాం. రైస్ వేసేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకుని రైస్ వేసుకుందాం. వీటికి అల్లం, వెల్లుల్లిపాయ మసాలాలు అవసరం ఉండదు. మనం పసుపు, ఉప్పు, నీళ్లు కలుపుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం. ఒకే చోట కాదు, కలర్ పట్టేలాగా అంతే వేసుకుందాం. మళ్ళీ రైస్ వేస్తున్నాను. ఈ రైస్లో మనం ఉప్పు వేసి కలుపుకున్న వాటర్ నీళ్ళు ఉన్నాయి కదా, పోసేస్తున్నాను.
మళ్ళీ రైస్ వేసుకుందాం. రైస్ వేయటం అయిపోయింది. మనం ఉడికించిన గంజి నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకొక గ్లాస్ పడతాయి. వార్లంట పోసుకుందాం. ఇంకో హాఫ్ గ్లాస్ పోస్తున్నాను. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా, వేసేస్తున్నాను. సాల్ట్ కాకుండా చల్లుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే మగ్గిపోతుంది రైస్. రైస్ మగ్గిపోయిందేమో చూసుకుందాం. చెమ్మ ఉందేమో చూసుకుందాం. చెమ్మ లేదు, మగ్గిపోయింది. స్టవ్ ఆపేసేసి ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి కొంచెం అలా పెట్టుకుందాం. మూత పుల్లొద్దు. అప్పుడు జీడిపప్పు వేసి కలుపుకుందాం. రైస్లో నెయ్యిలో వేపిన జీడిపప్పు వేస్తున్నాను. వేసేసి మొత్తం రైస్ అంతా కలిసిలా కలుపుకుందాం. తేల్చి కలుపుకోవాలి. అప్పుడు రైస్ నలగదు. ఎలా ఉన్న రైస్ అలా వస్తుంది. ట్రై కలర్ బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం కుండలో చేసుకున్నాం కదా, చాలా మంచిది. కుండ టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ కూర ముందే చేసి పెట్టుకున్నాను. పిల్లలకు మీరు అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.